BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దీపిక. మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఈ భయం ఎందుకు స్టార్ట్ అవుతుందంటే బేసిక్స్ రాకపోవడం వల్లే ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయం అనేది స్టార్ట్ అవుతుంది. మ్యాథ్స్ బేసిక్స్ అర్థమయ్యాయి అంటే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. సో దాని గురించి నేను ఫస్ట్ బేసిక్స్ గురించి మీకు ఒక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు మైనస్ ఇంటూ -1 ఏమవుతుంది చూడండి. 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. సిహియో 1 1 1 1ని మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా కూడా మనకు 1 వస్తుంది. ఇక్కడ కూడా అన్ని 1సే ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 1 వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, +1 ఎక్కడ వస్తుంది, -1 ఎక్కడ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది చూడండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికంటే ముందు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, దిస్ ఈజ్ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. దిస్ ఇస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే ప్లస్సే అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే ఈ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కదా, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనకు ప్లస్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఈ రెండు సేమ్ సైన్స్ కదా, సేమ్ సైన్స్ ఉంటే నాకు ప్లస్ వస్తుంది. ఆపోజిట్ సైన్స్ ఒకటి ప్లస్ మైనస్ ఇలా ఉంటే నాకు నెగిటివ్ వస్తుంది. జస్ట్ సేమ్ సైన్ ఉంటేనేమో ప్లస్, మల్టిప్లికేషన్లో సేమ్ సైన్ ఉంటేనేమో ప్లస్ వస్తుంది. ఆపోజిట్ సైన్ ఉంటే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. జస్ట్ మీకు ఒకటి అర్థమైంది అనుకుని క్వశ్చన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఏముంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే సేమ్ సైన్స్ కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్. జస్ట్ 1 అన్నా +1 అన్నా రెండు ఒకటి. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది, మైనస్ కదా. సో ఆన్సర్ ఏంటి, -1. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. సో వాట్ ఈస్ ఆన్సర్, జస్ట్ 1 ఓన్లీ. 1 అన్నా +1 అన్నా ఒకటి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. అవునా, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ని ఈ మైనస్తో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. నెక్స్ట్ ఈ మైనస్ని ఈ మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. నెక్స్ట్ ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. సో దట్స్ వై అవర్ ఆన్సర్ ఇస్ -1. ఓకే, జస్ట్ మీకు ఫోన్ కాన్సెప్ట్ అర్థమైతే మీకు -1 ఎక్కడ వస్తుంది, +1 ఎక్కడ వస్తుంది అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 100 ఇంటూ 6 ఎంత, 600. ఓకే, బట్ దిస్ ఇస్ +600 -600 అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. ప్లస్ కాబట్టి +600. సో ప్లస్ అని సపరేట్గా రాయొద్దు, జస్ట్ 600 ఓన్లీ. సో -3 ఇంటూ -3ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 3 వస్తుంది, -1తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఎందుకంటే మైనస్ ఇంటూ 3 1s 3నే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 100 ఇంటూ -6 ఏమవుతుంది, -600. చూడండి, ఈ రెండు క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 100 ఇంటూ 6 ఇక్కడ, 100 ఇంటూ 6 ఇక్కడ కూడా సేమ్ ఉంది. కాకపోతే సైన్స్ చేంజ్ చేశాడు. ఇక్కడ -100, ఇక్కడ +100. ఇక్కడ మైనస్ ఉండడం వల్ల +600 వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉండడం వల్ల ఏమైంది, -600 వచ్చింది. సో అందుకోసమనే మనకు మ్యాథ్స్లో మల్టిప్లికేషన్స్ అయినా డివిజన్స్ అయినా సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్లస్ ఇస్తున్నాడా మైనస్ ఇస్తున్నాడా అనేది దాన్ని బట్టి మనకు వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 20 10s ఎంత, 200. బట్ +200 -200 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +200. నెక్స్ట్ 15 3s 45. మనకి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కాబట్టి -45. ఓకే, నెక్స్ట్ -3ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 27 వస్తుంది, ఇంటూ -9. ఎందుకు, 3 9s ఎంత, 27. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి -9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు -35 వస్తుంది, -7తో మల్టిప్లై చేయాలి. ఓకే, 5 ఇంటూ 5 7s 35. కానీ నాకు మైనస్ రావాలి కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి అక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు 56 రావాలి. 7తో మల్టిప్లై చేస్తే నాకు 56 వస్తుంది. ఇక్కడ +7 -7 అంటే +7. వై, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. సో దిస్ ఇస్ +7 ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 11 12s ఎంత, 132. సో మనకి +132 కావాలి. అంటే ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రావాలి కాబట్టి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ -100/5. సో ఏమవుతుంది చూడండి, 5 1s 5 20s. సో మైనస్ ఉంది కాబట్టి -20. నెక్స్ట్ క్వశ్చన్,
మైనస్ 81/9 చూడండి 9 1s 9 9s మనకి మైనస్ ఉంది కాబట్టి -9. నెక్స్ట్ మైనస్ 75/5 5 1s 5 15s ఓకే -15. నెక్స్ట్ మైనస్ 32/2 2 1s 2 16s. ఈ -16 అని కంపల్సరీగా రాయాలి. జస్ట్ ఇట్లా డివిజన్ చేసేసి +16 సైన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 125/-25. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 25 1s 25 5s అవునా. మనకి ఏమొచ్చింది ఇక్కడ 5/-1. 5/-1 అంటే ఎలా రాస్తాం -5 ఓకే -5 is the correct answer. Next 80/-5. సో 5 1s 5 16s మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ -16. నెక్స్ట్ వన్ 64/-16. 16 1s 16 4s మనకి డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -4 ఓకే. 9 - 2 ఎంత 2 +2 ఆ -2 అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనకి 9 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి హైయెస్ట్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి సో +2 అనమాట. మళ్ళీ మనం అక్కడ ప్లస్ అని రాయాల్సిన అవసరం లేదు ఓకే. సో ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏది 10 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఏ సైన్ అయితే ఉంటుందో అదే మనకి ఫైనల్ ఆన్సర్లో వస్తుంది. సో 7కి 10కి డిఫరెన్స్ ఎంత 3. ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ 10కి కాబట్టి 10కి లెఫ్ట్ సైడ్ నాకు నెగిటివ్ సైన్ ఉంది. సో దట్స్ వై మై ఆన్సర్ ఇస్ -3 ఓకే. 2 - 3 2కి 3కి డిఫరెన్స్ ఎంత 1. 3 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ నాకు నెగిటివ్ ఉంది కాబట్టి -1 ఓకే. -2 -3 ఈ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేయాలి. అంటే ఎలా చేస్తాం -2 + -3 ఇలా చేయాలి. అలా చేస్తే ఏమొస్తుంది -2 -3 దట్ ఈక్వల్ టు -5. -5 is the correct answer. See this one -2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా +5. సో -2 +5 5 అనేది హైయెస్ట్ నెంబర్ కదా. హైయెస్ట్ నెంబర్కి నాకు ప్లస్ అయినది కాబట్టి +3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 0 - 4 మనకి రెండిట్లో ఏది హైయెస్ట్ నెంబర్ 4 అనేది అవునా. 0కి 4కి డిఫరెన్స్ 4కి నాకు నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్. సో -4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ బేసిక్స్ అనమాట. బేసిక్స్ అర్థమైతే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏముండదు. సో మనం బేసిక్స్ పైన 1 వీక్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.